to all. I hope you are all very good. Okay, so మోడల్ పేపర్ సెకండ్ మోడల్ పేపర్. ఇది కూడా చూద్దాం. దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. సో మనకి ఈ 12 బిట్స్ ఉంటాయి కదా! దీనికి ఆప్షన్స్ ఇస్తున్నాడు కాబట్టి మనకి ఈజీయే. జస్ట్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేయాలంతే. సో సాఖి तत्सम रूप అడుగుతున్నాడు. తత్సమ్ రూప్ వికల్పం में से पहचान कर लिखिए. సో దీని ఆన్సర్ వచ్చేసి సాక్షి. ఖా క్షా కింద మారుతుంది. సాక్షి. నెక్స్ట్ మీరా శ్రీకృష్ణ కి లీలాओं బృందావన్ మే గాతి హై. క్రియా శబ్దం అడిగాడు. క్రియ అంటే గాన, గాతి అనేది మీకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 1964 64 1900 అంటే 1964. సో ఇది ఫస్ట్ మీరు చూసుకోవాలి. తర్వాత మనకి 1900 ఇదైతే మనకి ఈజీగానే తెలిసిపోతుంది. సో 1964 ఆన్సర్. పర్వత్ ప్రదేశ్ డాష్ పావస్. సో ఇది వచ్చేసి మే పావస్. తర్వాత సుభాష్ శ్యామ్ అడిగాడు. సుభాష్ శ్యామ్ ఏ సమాస్ అని ఈజీగా అర్థమవుతుంది కదా, ఇది ద్వంద్వ సమాస్. నెక్స్ట్ స్వాగత్, దీన్ని సంధి విచ్ఛేద్ చేయమన్నాడు. సో స్వాగత్ स्वागत, that is the answer. नेक्स्ट अव्वल, रेखांक शब्द का पर्याय शब्द विकल्पों में से पहचान कर लिखिए. సో అవ్వల్ అంటే ఫస్ట్, దాని హిందీలో ప్రథమ్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఉపస్థితి होनी चाहिए. उपसर्ग विकल्पों में से पहचान कर लिखिए అని అన్నాడు. ఉపసర్గ్ అంటే ప్రిఫిక్స్ కదా, సో ఉప్ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సాహసిక్, సో ఇందులో ప్రత్యయ అడిగాడు. ప్రత్యయ ఐడెంటిఫై చేయమన్నాడు ఆప్షన్స్ నుంచి. సో ఇక్ అనేది మీకు ఆన్సర్ ఇది. నెక్స్ట్ యువతికి ఆవాజ్ ఠీక్ పहुंची. इस वाक्य लिंग परिवर्तन रूप विकल्पों में से पहचान कर लिखिए. చాలా మంది స్టూడెంట్స్ మన యాక్చువల్గా ఈ ఆప్షన్స్ మార్చాడు. ఇవైతే ఈజీగా మనం ఐడెంటిఫై చేసేస్తున్నాం. యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंची, లడికేకి ఆవాజ్. సో మీరు యువతికి లింగ్ యువక్ అవుతారు కాబట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. బట్ లాస్ట్ టైం ప్రీ ఫైనల్ 2లో ఏమిచ్చాడంటే యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंची, యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंचा, యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंचे అని 3 యువక్ నుంచే ఇచ్చాడు. సో స్టూడెంట్ చాలా మంది పहुंचा అని రాశారు. సో అలా రాస్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. యువక్కి ఆవాజ్ ఇది మొత్తం సబ్జెక్ట్ మనకు అవుతుంది కాబట్టి ఓన్లీ యువక్ చూసుకోకూడదు మీరు. యువక్కి ఆవాజ్, ఆవాజ్ స్త్రీలింగం కాబట్టి మనం యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंची. సో ఇది మొత్తం ఆన్సర్. ఎందుకంటే ఈ ఆప్షన్స్ చేంజ్ చేస్తాడు, అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఇది యువక్కి ఆవాజ్ ఠీక్ పहुंची అనే రాయాలి. తర్వాత मैं इसी चट्टान पर प्रतीक्षा करता हूँ. इस वाक्य का भविष्यत काल रूप विकल्पों में से पहचान कर लिखिए. సో భవిష్యత్ కాలం అంటే మీకు తెలిసిందే కదా, కరుంగా ఉంగా అంటే మొత్తం ఇసి చట్టాన్ పర్ ప్రతీక్ష కరుంగా, దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇవన్నీ మీకు మొన్న ప్రీ ఫైనల్ 2లో చాలా వరకు ఇందులో రిపీట్ చేసిన బిట్లు. నేను చెప్తున్నాను కదా, ఈ 3 మోడల్ పేపర్ నుంచి అవి బయటకి ఏమీ ఇవ్వట్లేదు. ఈ 3 మోడల్ పేపర్స్లోంచే మీకు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్నీ ఇస్తున్నాడు. సో కేర్ఫుల్గా చూసుకుంటే 3 మోడల్ పేపర్స్ సరిపోతుంది. తుమ్ జాతా హూ ఇస్ వాక్య కా శుద్ధ రూప్ అని అడిగాడు, ఐడెంటిఫై చేయమన్నాడు. సో తుమ్ ఎప్పుడైతే మనకి సబ్జెక్ట్లో వస్తుందో లాస్ట్లో సహాయక క్రియ హో రావాలి కదా, సో తుమ్ జాతే హో అనేది ఆన్సర్. సో దట్ ఈస్ 12 బిట్స్. తర్వాత మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా మీరు చాలా జాగ్రత్తగా చదివి రాయండి. సో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి మారుస్తున్నాడు, పారాగ్రాఫ్స్ ఇవే ఉంటున్నాయి, బట్ అవి కరెక్ట్గా చూసుకుని ఫాలో అవ్వాలి మీరు. చూడండి పారాగ్రాఫ్. जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे तब वहाँ एक सुंदर सा गांव था. पास में सुंदर और शक्तिशाली युवक रहा करता था. उसका नाम था तांतारा. निकोबारी उसे बेहद प्रेम करते थे.
तांतारा एक नेक और मददगार व्यक्ति था। सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता। अपने गांव वालों अपने गांव वालों को ही नहीं अपितु समूचे द्वीप की सेवा करना अपना परम कर्तव्य समझता था। సో మీ క్వశ్చన్స్ వచ్చేసి తాంతారా కైసా వ్యక్తి థా. కైసా వ్యక్తి థా అంటే చూడండి ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఏక్ నేక్ और मददगार వ్యక్తి థా. సో ఇదే ఆన్సర్. సెకండ్, तांतारा से कौन बेहद प्रेम करते थे. సో तांतारा से कौन बेहद प्रेम करते थे అంటే నికోబారి. ఇది ఆన్సర్, సెకండ్ ఆన్సర్. నికోబారి बहुत प्रेम करते थे. సో ఆన్సర్స్ పైన కింద ఉంటాయి, మీరు కరెక్ట్గా చదివి రాయాలి. ఓకేనా. నెక్స్ట్, సుందర్ और शक्तिशाली युवक का नाम क्या था. సింపుల్గా తాంతారా అని రాస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే సుందర్ और शक्तिशाली युवक का नाम तांतारा था అని రాయొచ్చు. नेक्स्ट फोर्थ वन, तांतारा सदैव किनकी सेवा के लिए तत्पर रहता था. अपने गांव वालों को ही नहीं, किनकी सेवा के लिए అంటే सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता. అది ఓన్లీ ఇది రాస్తే సరిపోదు. తాంతారా సदैव दूसरों की सहायता के लिए तत्पर रहता, ఇది ఈ ఆన్సర్ రాయొచ్చు మీరు, तत्पर रहता. नेक्स्ट, यह गद्यांश किस पार्ट से दिया गया है. సో తాంతారా వామీరో కథ, ఇది వచ్చేసి తెలుసు కదా మీకు. నెక్స్ట్ पैराग्राफ కూడా చూద్దాం. कंपनी बाग के मुहाने पर धर रखी गई है यह 1857 की तोप. इसकी होती है बड़ी संभाल, विरासत में मिले कंपनी बाग की तरह साल में चमकाई जाती है 2 बार. ఓకేనా. సో క్వశ్చన్స్ చూడండి ఒకసారి. कंपनी बाग के मुहाने पर किस साल की तोप रखी गई है. సో ఇక్కడ ముహానే అంటే ఎంట్రన్స్, అంటే కంపెనీ బాగ్ యొక్క ఎంట్రన్స్ దగ్గర ఏ సంవత్సరం యొక్క ఈ తోప్ అంటే ఫిరంగి పెట్టారు. ఇది ఆన్సర్, 1857 యొక్క తోప్ అనేది పెట్టారు. తోప్ కహా రఖీ గయి హై. సో ఎక్కడ పెట్టారు, కంపెనీ బాగ్ కే ముహానే పర్. ఓకేనా. నెక్స్ట్, तोप साल में कितनी बार चमकाई जाती है. సో ఆన్సర్ వచ్చేసి 2 बार. तोप किन के मुहाने पर दर रखी गई है. కంపెనీ బాగ్ కే ముహానే పర్. సో ఒకటే ఆన్సర్ రెండు సార్లు కూడా వస్తుంది, చూసుకోవాలి. తర్వాత ఉపరోక్త పద్యాంశ్ కే కవి కౌన్ హై. ఈ ఉపరోక్త పద్యాంశ్ కే కవి కౌన్ హై. సో ఇది మీరు ఆన్సర్ చేయండి కామెంట్లో. మీకు ఎంతవరకు మీరు చదువుతున్నారు, కరెక్ట్గా చూస్తున్నారు అనేది నేను అనేది చూస్తాను. ఓకేనా. నెక్స్ట్, సో ఒక్కొక్కసారి మనకి పద్యాంశం యొక్క కవి అడగొచ్చు, పాటక నామ్ అడగొచ్చు, ఇవి చూసుకోవాలి మీరు. నెక్స్ట్, నదియాం పర్వతం పే జన్మ లేతి హై. ఈ పారాగ్రాఫ్ ఏవైతే ఉన్నాయో ఇది ఈజీగా మీరు ఎవరైనా చేయొచ్చు. ఆప్షన్స్ కూడా ఉంటాయి, కరెక్ట్గా చదవగలిగితే ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇదంతా మనకి టైం చాలా లెందీ అయిపోతుంది కదా. సో ఇది మీరే సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ భాగ్ 3. సో కబీర్ దాస్, మైథిలి శరణ్ గుప్తు నిన్న కూడా మోడల్ పేపర్లో ఇవే ఇచ్చాడు. ఈ రెండు చదివితే మీ బెటర్. తర్వాత చూడండి, 1892 में राजस्थान के नवलगढ़ में जन्मे सीताराम सेक्सेरिया अधिकांश जीवन कलकत्ता में बीता. महात्मा गांधी के आह्वान स्वतंत्रता आंदोलन में बढ़ चढ़कर हिस्सेदारी की. गुरुदेव रविंद्रनाथ ठाकुर, महात्मा गांधी, नेताजी सुभाष चंद्र बोस के करीबी रहे. सत्याग्रह आंदोलन के दौरान जेल की यात्रा भी की. कुछ साल तक आजाद हिंद फौज के मंत्री भी रहे. भारत सरकार ने उन्हें 1962 में पद्मश्री से सम्मानित किया. सीताराम सेक्सेरिया का जन्म डैश प्रांत में हुआ. సో నిన్న కూడా మనకి ఇది వచ్చింది కదా, నవల్గఢ్. గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ అడగలేదు, ప్రాంతం అడిగాడు కాబట్టి నవల్గఢ్. నెక్స్ట్, डैश के आह्वान पर स्वतंत्रता आंदोलन में भाग लिया. సో ఇక్కడ महात्मा गांधी के आह्वान पर. नेक्स्ट, सत्याग्रह आंदोलन के दौरान डैश की यात्रा की.
जेल की यात्रा, बी की। सेक्सेरिया जी डैश आंदोलन के हिस्सेदारी बने। సో దీని ఆన్సర్ వచ్చేసి స్వతంత్రత ఆందోళన మే बढ़ चढ़कर हिस्सेदारी की। ओके ना। लास्ट లో भारत सरकार 1962 में डैश पुरस्कार से सेक्सेरिया को सम्मानित किया, पद्मश्री से। ఓకేనా। నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏది కూడా మీరు వదలకుండా చదవాలి. ప్రతి క్వశ్చన్ 8 క్వశ్చన్స్ ఉన్నాయి. చాయిస్లో 2 క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి కదా అని మీరు అలా చదవద్దు. ఈ 3 మోడల్ పేపర్స్ మీరు అన్నీ చదవాలి. చాయిస్ కూడా మీరు చదవాల్సిందే. అప్పుడే మీరు ఫుల్ మార్క్స్ గెయిన్ చేయగలరు. ఓకేనా. సో ఇది కస్తూరి కుండలి నేను ఆల్రెడీ చెప్పాను. 1-4 కబీర్ దాస్ పోయమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 ఆ 4 పోయమ్స్ చదివితే చాలు, మిగతా 4 అయితే రావు. ఈ 1-4 లోనే రిపీట్ చేస్తున్నాడు. ఓకేనా. సో మనకి ఇవి కూడా మీరు ఎప్పుడైతే పోయం రాస్తారో సరిగా రాయాలి. ఎందుకంటే ఇవి మధ్యలో మీరు దేకై దీన్ని ఒక్కకే పెట్టినా ఇలాంటి సరిగ్గా పెట్టకపోయినా పోయంలో మీకు ఫుల్ మార్క్స్ పడవు. సరిగ్గా రాయాలి. నెక్స్ట్ ఉదార్ వ్యక్తి పహచాన్ कैसे हो सकती है, చాలా ఈజీ క్వశ్చన్. कर चले हम फिदा गीत में धरती को दुल्हन क्यों कहा गया है, ఇదొకటి. నెక్స్ట్ पुलिस कमिश्नर के नोटिस और काउंसिल के नोटिस में क्या अंतर था, तांतारा की तलवार के बारे में लोगों का क्या मत था, सवार जाने के बाद कर्नल क्यों हक्का बक्का रह गया. ఇవన్నీ ఈ पुलिस कमिश्नर దొకటి. తర్వాత ఉదార్ వ్యక్తి కాదు, మొన్న సవార్ జానేకే బాద్. ఇవన్నీ మళ్ళీ మొన్న మోడల్ ప్రీ ఫైనల్ 2నో ఈ 3 మోడల్ పేపర్స్ నుంచి అవి ఇస్తున్నాడు. సో ఇవేమి మీరు స్కిప్ చేయొద్దు, అన్నీ చదవండి. నెక్స్ట్ పర్వత్ ప్రదేశ్ మే పావస్ మీరాకి పదం కా సారాంశ్. ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయి ఈ 2 చదవండి. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్లోనే అంటే ఈ 2 క్వశ్చన్సే ఈ 2 వస్తాయని చెప్పలేము. పర్వత్ ప్రదేశ్ మే పావస్ ఇచ్చి దానికి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే మీరాకే పద్ ఇచ్చి దానికి వేరే ఆప్షన్ ఇవ్వచ్చు. సో రిస్క్ చేయకండి, ఈ 2 కూడా చదవాలి. అలాగే ఈ 2 బడే బాయ్ సాబ్ కహానీ సారాంశ్ లిఖియే, తర్వాత జాపానీ లోక్ జైన్కి దేని ఉంది కదా, ఈ 2 కూడా చదవండి. దీనికి ఒక్కొక్క క్వశ్చన్కి వేరే ఆప్షన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో పర్ఫెక్ట్గా మీకు 98-99 టార్గెట్ ఉంటే మాత్రం ఇవేమి స్కిప్ చేయకుండా చదవాలి. తర్వాత బెహన్కి షాదీమే భాగ్ లేనేకి లే 7 దిన్కి చిట్టి లెటర్ ఇచ్చాడు, ప్రధానాధ్యాపక నామపత్రలకి. సో ఇది కూడా చూడాలి. ఒక్కొక్కసారి 7 దిన్ ఇస్తాడు, ఒక్కొక్కసారి 3 దిన్ ఇస్తాడు. ఇవి ఎన్ని రోజులు అడిగితే అన్ని రోజులే రాయాలి. ఇది అయితే 1 వీక్ కదా, సో అవి కూడా కరెక్ట్గా చూసుకోవాలి మీరు. షాదీ లెటర్ అస్తమాట రిపీట్ చేస్తున్నాడు, ఇది తప్పకుండా మీరు ప్రిపేర్ కండి. తర్వాత హిందీ సీఖనేకి ఆవశ్యకత బతాతే హుయే భాయ్ కే నామ్ పర్ పత్ర లిఖియే. సో ఇది కూడా ఈజీ లెటరే. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి మన్పసంద్ త్యోహార్ అని ఇచ్చాడు కదా. లాస్ట్ టైం మోడల్ పేపర్లో కూడా మనకి దివాళీ రిపీట్ అయింది, కంప్యూటర్ ఒకటి. ఈ 2 రిపీట్ చేస్తున్నాడు. ఈ 2 కాకుండా విద్యార్థి అనుశాసన్ మీకు ఇంకా చదువుకోవాలని ఉంటే పుస్తకాలే కూడా చదువుకోండి, బట్ ఈ 2 మాత్రం తప్పకుండా చదవాలి. తర్వాత విద్యార్థి అనుశాసన్ కానీ ఆదర్శ విద్యార్థి, ఈ 2 ఒకటి తప్పకుండా చదువుకోండి. సో ఇవి తప్పకుండా మీకు వస్తాయి. నిబంధ అయితే పర్వాలేదు. ఇవేవైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మాత్రం ఛాన్స్ తీసుకోవద్దు, తప్పకుండా చదవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.